గత కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ వృత్తులన్నింటినీ కూడా సర్వనాశనం చేసినారు. యాదవుల సంక్షేమం కోసం ఎన్నడూ ₹5 బడ్జెట్ పెట్టలే. గొర్రెలు చచ్చిపోకుండా వేసే నట్టల మందు కూడా బతిమాలుకుంటే ఏదో సంవత్సరానికి ఒకసారి మొక్కుబడి గీసేది. అట్లా కాకుండా గొర్రెలు పంపిణీ చేయడమే కాదు, ఆ పెంపకం ఒక అద్భుతమైనటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే విషయంగా మనుషులకు ఎట్లయితే పెట్టినామో గొర్రెల కోసం కూడా ఒక 100 మొబైల్ ఎనిమల్ హస్బెండరీ క్లినిక్స్ని పెట్టడం జరిగింది. ఈరోజు గోలవాన్లు గొర్రెలు తీసుకొని పశువుల దవాఖాన పోవడం కాదు, ఈ 100 మొబైల్ వ్యాన్లలో డాక్టర్లే గొర్రెల మందకాడికి పోయి వాళ్లకు చికిత్స చేసి ఆ గొర్రెలు ఏ విధంగా పెంచాలో శిక్షణ ఇచ్చి కూడా లాభం చేసేటువంటి పని చేస్తారు. ఇట్లా అనేక విషయాలలో పునారిల్లిపోయినటువంటి బీసీ వర్గంలో ఉన్నటువంటి మన కుల వృత్తులు, ఒక చెప్పులు కొట్టడం డప్పులు కొట్టడం అనే వృత్తి దళితులు స్వీకరించినారు తప్ప కుల వృత్తులు అంటే మొత్తం వృత్తులు కూడా బీసీ వర్గం వాళ్ళే స్వీకరించి ఉన్నారు మన రాష్ట్రంలో. అవన్నీ కూడా దెబ్బతిని ఉన్నాయి. వాళ్ళు చెల్లా చెదరైపోయినారు, వలసలు పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి వర్గానికి కూడా ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించుకున్నాం. బ్రహ్మాండంగా వాళ్ళందరినీ అద్భుతంగా ఆదుకోబోతా ఉన్నామని చెప్పి ఇద్దరు వక్తలు కూడా చెప్పారు. కాబట్టి దీన్ని ఇంకా బలోపేతంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వానికి సూచన ఇస్తూ ఈ ప్లీనరీ ఆమోదం తెలిపి మీ హర్షం ఆమోదం దయచేసి చప్పట్ల ద్వారా పెద్ద ఎత్తున తెలియజేయాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు విద్యుత్ రంగంలో విజయం, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఐటీ రంగ అభివృద్ధి ప్రతిపాదించేవారు గౌరవ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు.